సార్ కన్యా రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి కేతువు లగ్నంలో ఉన్నాడు కదా, చిత్ర విచిత్ర గ్రహం, మ్యాజికల్ ప్లానెట్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే కన్యా లగ్నం వారు పర్టికులర్గా సహజంగా చూస్తే లాజికల్గా ఆలోచించే వ్యక్తులు. నా లాజిక్స్కి అందట్లేదు ఏంటి, నా మేనేజింగ్ ఇంత బాగా మేనేజ్ చేసేవాడిని ఏంటి ఇలా అవుతుందనే ఒక చిన్న ఫ్రిక్షన్ వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. బట్ గణపతి ధ్యానం చేసుకుంటే ఇది క్లియర్ అయిపోతుంది. తెలియని వైరాగ్యం ఇట్లాంటివి వస్తుంటాయి పోతుంటాయి వీరికి. ఓకే, వీరికి ధన యోగం ఎవరి ద్వారా ఉండబోతుంది సార్? వీరికి ధనయోగం ఎక్కువగా బిజినెసెస్ మూలంగా, ఏదైనా లేకపోతే విదేశీ సంబంధించిన వాటి మూలంగా ఉంటుంది. బట్ వీళ్ళు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పర్టికులర్గా 25th తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అందులో ముఖ్యంగా తండ్రి నుంచి పొందిన ధనాన్ని 25th తర్వాత ఏదైనా రూపంలో ఎవరికైనా ఇరుక్కునే ఛాన్స్ ఉంటుంది. మనీ తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని ఇంకోటికి ఇస్తుంటాం ఒక్కోసారి, అట్లాంటివి చూసుకోవాలి. ఈ రాశి వారు ఎవరి వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సార్? ఎక్కువ ఇబ్బందులు అంటే అమ్మ, వీరికి చెప్పాలంటే వీళ్ళు తీసుకున్న సొంత నిర్ణయాలే. ఎందుకంటే పంచమంలోకి శని వస్తున్నాడు అంటే కొన్ని విషయాలు ఆలస్యం చేయడం వల్ల, కొన్ని నిర్ణయాలు తొందరపాటు తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. వేరే వాళ్ళు ఎవరో అక్కర్లేదు ఇక్కడ. వీరు గృహం కొనుగోలు విషయంలో కానివ్వండి, ఏవైనా స్థలాలు కొనుగోలు విషయంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరికి? పాజిటివ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 4th లార్డ్ ఈజ్ 9th హౌస్ విత్ మార్స్. కాకపోతే ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది. అన్నదమ్ముల సహాయం కొంతవరకు అందుతుంది వీరికి, లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించింది ఏదైనా కొంతవరకు వీళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అంటే ఏదో ఇప్పుడు చూడండి, ఊర్లో ఏదో పొలం ఉంది అమ్మేసి ఇక్కడ కొనుక్కుంటారు, అటువంటివి కొంత హెల్ప్ అవుతాయి. అంటే పూర్వీకుల ఆస్తులు కొంత హెల్ప్ అవుతాయి, అన్నదమ్ములు కొంత హెల్ప్ అవుతారు. గతంలో ఏదైనా తక్కువ కమ్మిన దాన్ని కొన్నది ఇప్పుడు ఏదైనా అమ్మడం వల్ల ఏదైనా డబ్బులు రావడం, ఇటువంటివి బలంగా ఉన్నాయి కన్యవారికి. ఈ రాశి వారికి ఎక్కువగా మ్యారేజ్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, సంతానం సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? సంతానానికి సంబంధించిన విషయం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, కొంచెం సంతానము కొద్దిగా వెనకబడి ఉన్నారు అనేటువంటిది ఒక చిన్న అసంతృప్తి ఉంటుంది వీరికి. మ్యారేజ్ విషయం కనుక తీసుకుంటే కనుక కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం, దానివల్ల కొంత ఘర్షణ మాత్రం పడతారు వీళ్ళు. స్టూడెంట్స్ సార్, ముఖ్యంగా చదువుకునేవారు ఎటువంటి కోర్సెస్ చేస్తే మంచిదంటారు? అది డిపెండ్ ఆన్ పర్సనల్ చార్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ దేనికి అనుకూలంగా ఉంది అని చెప్పి మనం కనుక తీసుకుంటే ఎనీథింగ్ పిహెచ్డి చేసే విషయంలో, ఎందుకంటే 8th and 9th లార్డ్ ఈజ్ 9th హౌస్లో ఉన్నారు. అండ్ ఎనీథింగ్ అకౌంట్ రిలేటెడ్, లేకపోతే మనకి దాంట్లో అగ్రికల్చర్ రిలేటెడ్ సంబంధించినవి చేసుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పిల్లల విషయంలో కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా కన్యా లగ్నం వారికి. ఎందుకంటే 6వ అధిపతి 5లోకి వస్తున్నాడు కదా, హెల్త్ కేర్ మెయిన్గా ఎక్కువగా తీసుకోవాలి. స్టాక్ ఉండే ఐటమ్స్ పెట్టడం వల్ల హెల్త్ విషయంలో ఇబ్బంది వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే శని స్టాక్ ఐటమ్. సో పిల్లలు ఇష్టపడుతున్నారు కదా, మనకు తెలుస్తుంది ఇది పెట్టకూడదు అనుకుని పిల్లలు ఏం చేస్తారు, అది తింటా అంటారు. సరే తినేసేమని చెప్పి ఫ్రిడ్జ్లో తీసుకొచ్చేస్తాం. స్టాక్ ఐటమ్ తినడం వల్ల ఇబ్బంది వస్తుంది ఈ టైంలో. వీరు అప్పులు ఇచ్చే విషయం కానివ్వండి, తీసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పడాలి సార్? జాగ్రత్తలు అంటే ఒకటి, అప్పులు అయితే ఇప్పుడు తీరే టైం చెప్పాలంటే. ఇంకా అప్పుల విషయంలో జాగ్రత్త అంటే కొంచెం ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ 5th హౌస్లోకి వెళ్తున్న సాటర్న్ కదా, ఫ్రెండ్స్ స్థానంలోకి వెళ్తున్నాడు అందుకని. ఓకే, వీరికి వృత్తి వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వృత్తి వ్యాపార రంగాలు కనుక తీసుకుంటే వ్యాపార పరంగా వృత్తిపరంగా గ్రోత్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాజ్ ఆఫ్ లాభంలోకి బుధుడు వక్రించుకుంటూ వెళ్ళాడు, సింహంలోకి వచ్చి వెళ్తాడు ఇప్పుడంతా కూడా. సో ఫైన్. కాకపోతే కొన్ని మార్పులు కూడా చూపిస్తాయి, ప్రదేశం మారడం, లేకపోతే అదే ఉద్యోగం అదే కంపెనీ వాళ్ళు వేరే దగ్గరికి పంపించడం కావచ్చు, ఇటువంటివి చూపిస్తున్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే లగ్నంలో కేతు ఉన్నాడు, ఒక్కోసారి మనం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తాం, ఒక్కోసారి అది అవతల వాళ్ళు ఇంకో రకంగా తీసుకోవచ్చు. మనం జోకేసిన ఏంటి ఇట్లా నవ్వేయడం, అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఎక్కువగా వెంకటేశ్వర స్వామి నామస్మరణ, ఓం నమో నారాయణాయ, ఓం మధుసూదనాయ నమః, ఇవి చక్కగా పనిచేస్తాయి. కొన్ని పర్సనల్ చార్ట్లోనే చూసుకోవాలి అని ఇందాక ఒక మాట అన్నారు. అసలు పర్సనల్ చార్ట్ అంటే ఏంటి సార్? పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని
టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది, ఊరికే ఏదో జన్మెత్తది. అది ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం. కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్టులు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు, బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే. దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు, పాడైందని తెలుసుకోవడానికి. దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 month అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 1 to 1.5 months అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మీరు నమ్మరు, he earned crores of rupees. అంతకు ముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నా, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంక నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడు ఉంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా, బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, ఆ రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి. వాట్ ఈస్ ద రైట్ టైం? రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అసలు. అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి. అరే అప్పుడు చాలాసార్లు ట్రై చేసిన అవ్వలేదు అంటారు. ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరేది చేసుకుంటా అని. ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు, అక్కడ రాలేదు. అట్లా 1-2 అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే 1/2 అవర్లో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 hour ఈజీగా పడుతుంది. లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది. ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి.